42 రోజుల పాటు ఈ 6 రాశులకు రాజయోగం. కుజుడు కటాక్షంతో ధనవర్షం. ఇంతకీ ఆ 6 రాశులు ఏంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జ్యోతిష ప్రపంచంలో ఒక అత్యంత ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ధైర్యానికి ప్రతీక, సాహసానికి చిహ్నం, యుద్ధ కారకుడు, పట్టుదలకు ప్రతినిధి అయిన కుజుడు తన రాశిని మార్చుకున్నాడు. ఈ రాశి మార్పు కారణంగా వచ్చే 42 రోజుల పాటు 6 రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు కలగబోతున్నాయని జ్యోతిష నిపుణులు చెబుతూ ఉన్నారు. ధనయోగాలు, రాజయోగాలు, ఉద్యోగ అవకాశాలు, విదేశీ అవకాశాలు, ఆస్తి లాభాలు, వివాహ యోగాలు, సంతాన యోగాలు, ఇలా అనేక శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. మరి ఆ అదృష్ట రాశులు ఏవి? కుజుడు కటాక్షం ఎవరిపై పడుతోంది? మీ రాశి కూడా జాబితాలో ఉందా? 42 రోజుల పాటు ఏం చేయాలి? ఏం చేస్తే మరింత శుభ ఫలితాలు పొందవచ్చు? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, జ్యోతిష శాస్త్రంలో కుజుడికి చాలా ప్రత్యేక స్థానం ఉంది. నవగ్రహాల్లో కుజుడి శక్తికి ప్రతీకగా భావిస్తారు. ఒక వ్యక్తి జీవితంలో ధైర్యం, సాహసం, పోరాట పటిమ, నాయకత్వ లక్షణాలు, భూములు, స్థిరాస్తులు, నిర్మాణాలు, సైనిక రంగం, సాంకేతిక రంగం, వ్యాపార విస్తరణ, ఇవన్నీ కుజుడి ప్రభావంతో ముడిపడి ఉంటాయి. అందుకే కుజుడు రాశి మార్పు చేసిన ప్రతిసారి జ్యోతిష వర్గాలు ప్రత్యేకంగా పరిశీలిస్తాయి. ఈసారి కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడు. జూన్ 21 నుంచి ఆగస్టు 2 వరకు వృషభ రాశిలో సంచారం చేయబోతున్నాడు. వృషభం సహజధన స్థానంగా పరిగణించబడుతోంది. అందుకే ఈ కాలంలో ఆదాయం పెరగడం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడం, ఆస్తి సంబంధిత లాభాలు కలగడం వంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జ్యోతిష నిపుణులు విశ్లేషిస్తూ ఉన్నారు. అయితే అన్ని రాశులపై ఒకే విధమైన ప్రభావం ఉంటుంది. కొన్ని రాశుల వారికి ప్రత్యేకమైన రాజయోగాలు ఏర్పడతాయి. ఈసారి మేషం, వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం రాశుల వారికి అత్యంత అనుకూల ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయని చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక్కో రాశి గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి గురించి మాట్లాడుకుందాం. మేషరాశికి కుజుడే అధిపతి. ఇప్పుడు కుజుడు ధనస్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి ఆదాయం వృద్ధి కనిపించవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన ఆర్థిక సమస్యలు పరిష్కారం కావచ్చు. అప్పుల ఒత్తిడి తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కొత్త అవకాశాలు రావచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ లేదా అదనపు బాధ్యతల రూపంలో మంచి గుర్తింపు లభించవచ్చు. భూమి కొనుగోలు, ఆస్తి వివాదాలు, కుటుంబ ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా మారే అవకాశం కూడా ఉంది. చాలా కాలంగా వాయిదా పడుతున్న ఒక ముఖ్యమైన పని 40 రోజుల్లో పూర్తి కావచ్చని జ్యోతిషులు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు వృషభ రాశి గురించి మాట్లాడుకుందాం. కుజుడు నేరుగా ఈ రాశిలోకి సంచారం చేస్తూ ఉన్నాడు. అందువల్ల ఈ రాశి వారికి ప్రభావం మరింత ఎక్కువగా ఉండవచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్నవారు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు పొందవచ్చు. విదేశీ అవకాశాలు రావచ్చు. ఆదాయం పెరగవచ్చు. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యలు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పోటీ పరీక్షలు రాసే వారికి అనుకూల సమయం కావచ్చు. వ్యాపార విస్తరణకు ఇది మంచి కాలంగా పరిగణించవచ్చు. కర్కాటక రాశి వారికి ఈ కుజ సంచారం లాభస్థానంలో జరుగుతోంది. జ్యోతిష శాస్త్రంలో లాభస్థానం చాలా కీలకం. ఇది ఆదాయం, లాభాలు, కొత్త పరిచయాలు, అవకాశాలకు సూచికగా ఉంటుంది. అందుకే కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో ఉన్నత స్థానం లభించే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు రావచ్చు. వ్యాపారంలో కొత్త భాగస్వాములు ఏర్పడవచ్చు. ప్రభావశీల వ్యక్తులతో పరిచయాలు పెరిగే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాల అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు సింహరాశి గురించి మాట్లాడుకుందాం. ఈ రాశికి దశమ స్థానంలో కుజ సంచారం జరుగుతుంది. దశమ స్థానం అంటే ఉద్యోగం, వృత్తి, సామాజిక గుర్తింపు. అందుకే సింహరాశి వారికి కెరియర్ పరంగా అద్భుతమైన కాలంగా పరిగణిస్తూ ఉన్నారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతి రావచ్చు. పెద్ద సంస్థల్లో అవకాశాలు లభించవచ్చు. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వినిపించవచ్చు. సొంత ఇల్లు నిర్మించుకోవాలని భావిస్తున్న వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చు. వృశ్చిక రాశి విషయానికి వస్తే ఈ రాశి కూడా కుజుడే అధిపతి. అందుకే ఈ రాశి వారికి ప్రత్యేకమైన శుభలాభాలు పొందే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. విదేశీ అవకాశాలు లభించవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. సంతాన యోగం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు శుభవార్తలు వచ్చే అవకాశం ఉందని జ్యోతిషులు చెబుతూ ఉన్నారు. ఆర్థిక పరంగా కూడా స్థిరత్వం పెరగవచ్చు. మకర రాశి వారికి కూడా ఈ కుజ సంచారం అనుకూల ఫలితాలను ఇవ్వవచ్చు. ముఖ్యంగా ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు, భూ వ్యవహారాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతం పెరగడం, ప్రమోషన్ రావడం, వ్యాపారంలో లాభాలు పెరగడం వంటి అంశాలు కనిపించవచ్చు. సొంత ఇంటి కళ నిజమయ్యే అవకాశం ఉందని కూడా జ్యోతిష నిపుణులు చెబుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. జ్యోతిష ఫలితాలు సాధారణ గ్రహస్థితుల ఆధారంగా చెప్పబడతాయి.
ప్రతి వ్యక్తి జాతకంలో గ్రహాల స్థానం, దశలు, భుక్తులు, ఇతర అంశాల ప్రభావం కూడా ఉంటుంది. అందుకే ఈ ఫలితాలు సాధారణ సూచనలుగా మాత్రమే చూడాలి. అయితే జ్యోతిష్య పరంగా కుజుడి అనుగ్రహం పొందడానికి కొన్ని ఆధ్యాత్మిక సూచనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా స్కంద స్తోత్రం పఠించడం, మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, ఎరుపు రంగు పువ్వులతో పూజ చేయడం, ధైర్యం మరియు క్రమశిక్షణతో పనులు చేయడం శుభ ఫలితాలను మరింత పెంచుతాయని నమ్మకం. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కుజుడు కేవలం ధనానికి మాత్రమే కాదు, నిర్ణయ సామర్థ్యానికి కూడా ప్రతీక. అందుకే ఆ కాలంలో చాలా మంది తమ జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కొత్త వ్యాపారం ప్రారంభించడం, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించడం, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, విదేశీ అవకాశాలను అన్వేషించడం వంటి అంశాల్లో ముందడుగు వేయవచ్చు. ఫ్రెండ్స్, చాలా మంది జ్యోతిష్యాన్ని కేవలం భవిష్యత్తు చెప్పే సాధనగా చూస్తారు. కానీ నిజానికి జ్యోతిష్యం మనకు అవకాశాల గురించి హెచ్చరికలను మరియు సూచనలు ఇస్తుంది. అనుకూల సమయం వచ్చినప్పుడు కష్టపడి పనిచేస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. అందుకే 42 రోజులను అదృష్ట కాలంగా మాత్రమే కాకుండా అవకాశాల కాలంగా కూడా చూడాలి. ఇప్పుడు మీ రాశి 6 అదృష్ట రాశుల్లో ఉందా? మేషం, వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం రాశిలో మీది ఏదైనా అయితే కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ కాలంలో మీరు ఏ లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నారో కూడా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. జ్యోతిష విశేషాలు, గ్రహ గోచారాలు, రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విశ్లేషణల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.